సో మెల్లిమెల్లిగా రోజులు గడిచిపోతున్నాయి. ఫస్ట్ డే, సెకండ్ డే అనుకున్నారు, 15 రోజులు కూడా గడిచిపోయిన తర్వాత మెల్లిగా మీరు అందులోంచి ఏమైనా బయటకు వచ్చారా? బయటికైతే కంపల్సరీ రావాలి, నేననే కాదండి, ఎవరైనా కూడా. ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళు, వెకేషన్ ఉండేది, కలిసి సీరియల్స్ లో యాక్ట్ చేశారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా అండి, తను ఏంటంటే ఇప్పుడు నా దగ్గరకు వస్తే ఫుల్ టైం స్పెండ్ చేస్తుంది. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మీరు తనని డెత్ బెడ్ మీద చూసినప్పటికీ ఎంతకాలం అయింది అది? ఫస్ట్ తను చెప్పినప్పుడు అయితే ఇట్ వాస్ కంప్లీట్లీ షాకింగ్ ఫర్ మీ. ఎందుకంటే తనకి అవేర్నెస్ లేదా, లేకపోతే సరైనటువంటి ఎవరు డాక్టర్ని ఐడెంటిఫై చేయాలని? అదేనండి, ఇప్పుడు ఎక్కువ నేచర్ రిలేటెడ్ ఎక్కువ కనెక్టెడ్ ఉన్నా కూడా కొన్ని వాటికి మన వాళ్ళ సిస్టర్ డాటరే డ్రెస్సింగ్ చేసిందండి మధ్యలో ఒక 3-4 టైమ్స్. అదైతే అసలు మనం కళ్ళతో చూడలేమండి. అంత పెయిన్, అంత నొప్పి, అమ్మో అసలు. అంటే ఒక ఫ్రెండ్గా తను మన శత్రువులకు కూడా అది రాకూడదండి. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్ మన్ని తినేస్తూ. కీమో ఆప్ చేసిన తర్వాత తను ఆపేసి మళ్ళీ ఆయుర్వేదంకి వచ్చారు. మెల్లిమెల్లిగా ఆరోగ్యం క్షీణిస్తోంది. రియలైజ్ అయ్యారా, నేను కీమోనే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది, ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాను అన్నదండి. తనంది ఈ డాక్టర్ అంటే ఒమేగాకి తీసుకెళ్ళిన. సో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటున్నాం ఈ జనరేషన్, అండ్ మన గురించి మనం పట్టించుకోవట్లేదు. ఏమవుతోంది అసలు? లేదండి, ఫస్ట్ అంటే ఏది చెయ్యాలన్నా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. జయవాహిని సినీ నటిగా, బుల్లితెర ఆర్టిస్ట్గా మన కుటుంబాలకి ఒక సుపరిచితమైనటువంటి నటి పేరు. దురదృష్టవశాత్తు బ్రెస్ట్ క్యాన్సర్తో తను 15 రోజుల క్రితం మరణించారు. యాక్చువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నప్పుడు ఎందుకని ఇలాంటి పరిస్థితి వచ్చింది, తనతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్తో పాటుగా తనకున్నటువంటి అనుబంధాన్ని, ఎట్ ద సేమ్ టైం తనకు వచ్చినటువంటి అలాంటి వ్యాధి గురించి కూడా మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు జయవాహిని వెరీ క్లోజ్ ఫ్రెండ్ సుమనశ్రీ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నానండి. సో మెల్లిమెల్లిగా రోజులు గడిచిపోతున్నాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే అనుకున్నారు, 15 రోజులు కూడా గడిచిపోయిన తర్వాత మెల్లిగా మీరు అందులోంచి ఏమైనా బయటకు వచ్చారా? బయటికైతే కంపల్సరీ రావాలి, నేననే కాదండి, ఎవరైనా కూడా. మన రెగ్యులర్ వర్క్ ఏదైతే ఉందో, మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, సో నెక్స్ట్ డే నుంచి మన వర్క్ పరంగా అయితే మన వర్క్ స్టార్ట్ చేసేస్తాము. బట్ యాజ్ ఎ ఫ్రెండ్ నేను బ్రతుకున్నంత వరకు తన్ని ఖచ్చితంగా మిస్ అవుతానండి. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మగారు పోయారు, మా నాన్నగారు పోయారు లాంగ్ బ్యాక్. అంటే మనిషి పోయిన తర్వాత మనం మనిషిని మర్చిపోతాము అనేది మాత్రం అసత్యం. అంటే మామూలుగా మనకు పురాణాల్లో చెప్తారు, దేవుడు మనిషికి ప్రతిరోజు ఒక రాయి వేస్తాడు. అంటే ఏంటి అంటే కష్టాలు తట్టుకుంటూ మనం లైఫ్లో ముందరికి వెళ్తాము అని. కానీ లైఫ్లో ఎప్పుడైనా కష్టమే, పెయినేనండి. ఇప్పుడు మీరు కోట్లు సంపాదించినా మా అమ్మ నాకు తిరిగి రాదు. మీరు ఎన్ని ఇచ్చినా మా నాన్నగారు తిరిగి రారు. అంటే ఆ లోటు అనేది లైఫ్లో ఎప్పటికీ లోటే. నేనంటే డ్యూప్లెక్స్ కొనొచ్చు, 100 కోట్ల ఆస్తి సంపాదించవచ్చు, కొత్త ఫ్రెండ్స్ రావచ్చు, కొత్త ప్రదేశాలు చూడొచ్చు. అవన్నీ ఏంటంటే పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్. బట్ ఇన్నర్ సోల్ ఏదైతే ఉంటుందో, ఇన్నర్ హార్ట్, ఏది చేసినా అంటే వంట చేసినప్పుడు కానీ, లేదా ఏదన్నా సరదాగా ఏదైనా రెడీ అయినప్పుడు కానీ, బయటికి వెళ్ళాలన్నప్పుడు కానివ్వండి, ఖచ్చితంగా ఇంట్లో ఎలా అయితే మా అమ్మ నాన్నగారిని మిస్ అవుతానో, యాజ్ ఎ ఫ్రెండ్ ఖచ్చితంగా నేను తను మిస్ అవుతాను. ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళు, వెకేషన్ ఉండేది, కలిసి సీరియల్స్ లో యాక్ట్ అంటే చేశారు. మెయిన్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా అండి, తను ఏంటంటే ఇప్పుడు నా దగ్గరకు వస్తే ఫుల్ టైం స్పెండ్ చేస్తుంది. ఎవరైనా సరే పిల్లలు ఉన్నారనో, లేదా వేరే వర్క్ ఉందనో ఒక 1-2 అవర్స్కి వెళ్ళిపోవాలనో ఇలా ఉంటుంది. సో తనకి కిడ్స్ లేరు కాబట్టి
ఫుల్ టైం అంటే తను అంటే మెయిన్ కిడ్స్ ఉన్నారు లేరు అని కాదండి. తను ఎలాంటి పర్సన్ అంటే ఇప్పుడు మీకు మాట ఇచ్చారు, మీతో ఉంటా అన్నారు అంటే షీ విల్ అడ్జస్ట్ హర్‌సెల్ఫ్ అండ్ డెడికేట్ ఫుల్ టైమ్. అది. కాబట్టి తను ఒకసారి అనుకుంది అనుకుంటే దాన్ని కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ ఫుల్‌ఫిల్ చేయాలి. చేస్తుంది. అది. "నువ్వు రావే" అన్నానంటే ఓకే. "ఎంతసేపు రా?" అని అడుగుతుంది. అంటే ఎక్కువ సేపు ఫుల్ టైమ్ ఉండేటట్టే రారా ఈరోజు అంటే, సరే అయితే. హ్మ్. ఫిక్స్ అయిపోయి వస్తుందనమాట. అలా నేను తనకి చాలా పూజలు కానీ, బయటికెళ్ళడం కానివ్వండి, కలిసి టెంపుల్స్ విజిట్ చేయడం కానివ్వండి, ఔటింగ్‌కి వెళ్ళడం కానివ్వండి, హ్మ్. ఎక్కువ చేసేవాళ్ళం. హ్మ్. అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ ఖచ్చితంగా ఎటో అటు వెళ్ళేవాళ్ళం. ఏ హ్మ్. గుడో, గోపురమో, లంచో, బ్రేక్‌ఫాస్టో అలా స్పెండ్ చేసేది. ఎన్నేళ్ల బాండింగ్ మీ ఇద్దరిది? నేను 2003 మేమిద్దరం కలిసి యాక్ట్ చేశాము. హ్మ్. యాక్ట్ చేసినప్పుడు మామూలుగా కో-ఆర్టిస్ట్ అందరితో పాటే ఉండేది. కానీ ఎప్పుడైతే 'నిన్నే పెళ్లాడతా' ప్రాజెక్ట్ అయిపోయిందో, దాని తర్వాత మేము చాలా క్లోజ్ అయ్యాం. ఇన్‌ఫాక్ట్ నేను చెన్నై వెళ్ళి, మేమిద్దరం కలిసి ఒకసారి ఒక 1 వీక్ డివోషనల్ ట్రిప్ వెళ్ళడం. దాని తర్వాత తను హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయింది. 2009 ఆర్ 10 ఆ టైంకి. అప్పటినుంచయితే ఇంకా రెగ్యులర్‌గా కలిసేవాళ్ళం. హ్మ్. సో, 22 ఇయర్స్ ఆఫ్ బాండ్, టుగెదర్‌నెస్, యెస్. ఫ్రెండ్‌షిప్ అన్ని వాటెవర్ యూ యూ మే యూ కాల్ నేమ్ ఇట్. ఇట్. అంతే. ఏదైనా మీరేం పిలుచుకున్నప్పటికి కూడా ఒక పర్సన్ లేరు. ఆ అంతే. వెలితి, ఆ శూన్యత అనేది అలాగే ఉంటుంది కదా! ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నాకు బేసిక్‌గా ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా ఎక్కువ. హ్మ్. ఐ లైక్ దట్. అంటే నా స్కూల్ ఫ్రెండ్స్, నా ఎల్‌కేజీ ఫ్రెండ్ కూడా ఇప్పటికి నాకుందండి. హ్మ్. మా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ ఎవరిది కలపను. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ స్పేస్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్‌కున్న స్పేస్ ఇప్పుడు పరిచయమైన వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ ఎవరి స్పేస్ వాళ్ళది, ఎవరి బాండింగ్ వాళ్ళదండి. హ్మ్. నాకు యాక్చువల్లీ ఈ ఫ్రెండ్స్, ఈ బాండింగ్, ఎమోషన్స్, లైవ్లీనెస్, ఆ లైఫ్ అంటే చాలా ఇష్టం. సో, యూజువల్‌గా చిన్నప్పటి నుంచి మనకంటూ కొన్ని ఫ్రెండ్స్ ఉంటారు. కొన్ని ఇంట్రెస్ట్‌లుంటాయి. కొన్ని హాబీస్ ఉంటారు. యెస్. ఎవరు లైక్ మైండెడ్ అయ్యి ఉంటారో వాళ్ళతోనే యెస్. జెల్ అవుతాము అనేది ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ నేను వాహినితోని, ఇప్పుడు రాగిణి గారితోని హ్మ్. వీళ్ళతో జెల్లయినట్టు వాళ్ళతో అవ్వలేను. బికాజ్ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడో స్కాటర్ అయ్యి ఉంటారు. ఇయర్‌లీ ఒక్కసారే కలుస్తాం. కానీ ప్రతిరోజు మన లైఫ్‌లో మాట్లాడుకోవడానికి, ప్రతిరోజు మనం కలిసి ట్రావెల్ అవ్వడానికి మనతో పాటు ఉన్న ఫ్రెండ్సే కదండీ! ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అంతే కదా! సో, ఇన్ని మీరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలా జెల్ అయిపోయినటువంటి మీరు, తనకి వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. ఈజీగా డిటెక్ట్ చెయ్యొచ్చు. దానికి అవునండి. ట్రీట్మెంట్ ఉంది. యెస్. ఎర్లీ డిటెక్షన్‌తో మనకి దాని క్యూర్ అనేది ఉంటుంది. ఇవన్నీ అనుకున్నప్పుడు, ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మీరు తనని డెత్ బెడ్ మీద చూసినప్పటికి ఎంత కాలం అయిందది? ఫస్ట్ తను చెప్పినప్పుడైతే ఇట్ వాస్ కంప్లీట్‌లీ షాకింగ్ ఫర్ మీ. హ్మ్. ఎందుకంటే ఎవరినైనా నేను అలా ఎక్స్‌పెక్ట్ చేస్తాను గానీ, వాహినిని మాత్రం అలా ఎక్స్‌పెక్ట్ చేయలేను. బికాస్ ఆఫ్ హర్ లైఫ్ స్టైల్. ఓహ్! షీ ఈజ్ కంప్లీట్‌లీ ఎనర్జిటిక్ సౌల్ అండి. అంటే మనం మామూలుగా బాహ్య సౌందర్యం చూస్తారు అందరూ. ట్రూ. తను ఇన్నర్‌గా కూడా షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సౌల్. ఎందుకంటే మెడిటేషన్ చేస్తుంది. 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ తనకి ఇంట్లో టీవీ కనెక్షన్‌తో సంబంధమే లేదు. హ్మ్. షీ ఈజ్ కంప్లీట్‌లీ ఇంటూ బుక్స్. పెద్ద పెద్ద యోగుల ఇంటర్వ్యూస్ తీసుకుంది తను. హ్మ్. పిరమిడ్ ధ్యానం చేసింది. మానస్ యాత్ర చేశారు. కైలాష్ మానసరోవర్ కైలాష్ యాత్ర. యెస్. పరిక్రమ ట్రెక్కింగ్ కూడా చేస్తుంది. చేశారు. ఆ! హ్మ్. పరిక్రమ చేసింది. అండ్ పెద్ద పెద్ద యోగులతో కూడా తను ఆహ్, ఈ జర్నీ అంటే చేశారు. జర్నీ చేసింది. పిరమిడ్ ధ్యానం అండ్ యోగులు ఎవరైతే జర్నీ చేశారో వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకునేది తను. హ్మ్. అంటే అలాంటి యోగుల ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే వీళ్ళకెంత పాండిత్యం ఉండాలి. సో, ఆహ్, దేనికి కూడా అంత రియాక్ట్ అయ్యేది కాదు. చాలా హ్మ్. బ్యాలెన్స్డ్‌గా ఉండేది. హెల్తీ లైఫ్. తనకి రావడం అనేది చాలా షాకింగ్. అండ్ ఏంటంటే ఫస్టు చాలా నెగ్లెక్ట్ చేసిందండి. అంటే మనం నిజంగా అంటే ఏదున్నా వాస్తవం మాట్లాడుకోవాలి. తన నెగ్లెక్ట్ చేయడమే ఈరోజు తన లైఫ్ ఎండ్ అవ్వడానికి కారణమండి. అండ్ కీమో స్టార్ట్ చేశాక షీ స్టార్టెడ్ ఆయుర్వేదిక్. ఆయుర్వేదిక్ తప్పు కాదు. హ్మ్. కానీ ఆ స్టేజ్‌లో ఆయుర్వేదిక్ తీసుకోవాలా? వద్దా? అని తను జడ్జ్ చేసుకోలేకపోయింది. ఈ ఆయుర్వేదిక్ తీసుకోవడము, కీమో ఈలోపు ఆప్ చేసారా అప్పటికి? కీమో ఆపేసింది. ఒకటే కీమో తీసుకొని ఆయుర్వేదిక్ షిఫ్ట్ అయింది. ఓహ్! ఈలోపు అదంతా స్ప్రెడ్ అవ్వడం అండ్ తను స్టార్టింగ్ కీమో స్టార్ట్ చేయడం గూడా లేట్ చేసింది. హ్మ్. ఎందుకంటే తనకి అవేర్‌నెస్ లేదా? లేకపోతే సరైనటువంటి ఎవరు డాక్టర్‌ని ఐడెంటిఫై అంటే చేయాలనేది అదేనండి. అనుకోలేదా? ఇప్పుడు ఎక్కువ నేచర్ రిలేటెడ్ ఎక్కువ కనెక్టెడ్ ఉన్నా కూడా కొన్ని కొన్ని వాటికి మన తీసుకునే సొల్యూషనే కరెక్ట్ కాదు. హ్మ్. ఆ టైంలో యాక్చువల్లీ ఆయుర్వేదిక్ స్టార్ట్ చేయకూడదు. మేబీ కొంతమందికి వర్కౌట్ అవుతుందేమో!
బట్ తినకున్న స్టేజ్కి స్టేజ్ వైజ్ గా వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఆయుర్వేదిక్ వర్కౌట్ అవుతుంది, మేబీ ఫేజ్ 1లో వర్కౌట్ అవుతుంది. అండ్ తినకు ఎంత గ్రోత్ వచ్చింది, ఎంత ట్రావెల్ అయిందని వాళ్ళకు కూడా తెలియదు కదా. అలాంటి టైంలో కీమో స్టాప్ చేయకుండా కనుక తను కంటిన్యూ చేసుంటే డెఫినెట్లీ తను సర్వైవ్ అయ్యేదండి. అండ్ మన టైం కీమో తీసుకున్న తర్వాత అదంతా రిమూవ్ చేసిన తర్వాత ట్యూమర్ అనేది మళ్ళీ స్ప్రెడ్ చాలా ఫాస్ట్గా పెరిగింది. అండ్ అసలు ఆ ఫోటో అవి చూస్తే అయితే అసలు వాళ్ళ సిస్టర్ డాటరే డ్రెస్సింగ్ చేసిందండి మధ్యలో ఒక 3-4 టైమ్స్. అదైతే అసలు మనం కళ్ళతో చూడలేమండి. అంత పెయిన్, అంత నొప్పి. అమ్మో! అసలు అంటే ఒక ఫ్రెండ్‌గా తను లైఫ్‌లో బ్రతుకుంటే ఖచ్చితంగా నేను ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మాత్రం ఆ పెయిన్ అసలు ఎవ్వరూ భరించకూడదండి. ఎవ్వరికీ రాకూడదు. అంటే మన శత్రువులకు కూడా అది రాకూడదండి. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్ మనని తినేస్తూ అది మనిషి పడే వ్యధ, బాధ మనం పక్క నుండి సర్వీస్ చేయగలం తప్ప వాళ్ళ పెయిన్ మనం తీసుకోలేం. టైంకి మెడిటేషన్ ఇస్తాం మనం. బట్ వాళ్ళు మనసా వాచ ఎంత నరకం అనుభవిస్తారో. ఆ నరకం అసలు నిజంగా ఏ వుమన్ అనుభవించకూడదండి. సో ట్రూ. సో నాకే ఇంత పెయిన్ అనిపిస్తే వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ సిస్టర్ అండ్ తనతో పాటు ఇంకా నాతో పాటు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా తనకు చాలా క్లోజ్. మేఘన అని బెంగుళూరులో ఉంటారు ఆర్టిస్ట్. తర్వాత ఇక్కడ గాయత్రి అని. అందరూ సపోర్ట్ చేశారండి తనకి. చాలా సపోర్ట్ చేశారు. ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ అందరూ సపోర్ట్ చేశారండి. ఇప్పుడు మామూలుగా ఇన్‌స్టాలో ఏవేవో వస్తున్నాయి. బట్ రియాలిటీ ఈజ్ నాట్ దట్. తను డబ్బులు లేక చనిపోయింది, డబ్బులుంటే బతికేది. ఇదంతా ఫూలిష్ థింగ్ అండి. డబ్బులతో మనం ప్రాణం కొనగలమా? డబ్బులతో వైద్యం చేయించగలం. అంతే తప్ప ఆయువు అయితే మన చేతిలో ఉండదు. అది భగవంతుడి చేతిలోనే ఉంటుంది. సో తనకు కావాల్సిన సర్జరీకి కావాల్సిన అమౌంట్‌ని ఇదంతా ఆర్టిస్టులు అందరం మేము కలెక్ట్ చేయడం, ఇవ్వడం, సర్జరీకి తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగాయి. ఇనీషియల్‌గా వాళ్ళ సిస్టర్ కూడా హెల్ప్ చేశారు. అండ్ తనని దగ్గరుండి చూసుకుంది వాళ్ళ సిస్టర్ డాటర్ అండి. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ ఉన్నారు. అంతేగాని దిక్కు లేకుండా ఏదో అయిపోయి ఒంటరిగా ఏంటండి అంటే హస్బెండ్, పిల్లలు లేకపోతే ఒంటరి కాదండి. మనం చూసుకునే వాళ్ళు మన పక్కన ఆత్మీయులు. లేకపోతే అది ఒంటరితనం అండి. ఎంత అదృష్టం అండి. అసలు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారు. అది ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంతో మందికి రోగం వస్తుందండి. కానీ పక్కన ఎవరుంటారు? మనం బాగున్నప్పుడు అందరూ బాగుంటారు. కానీ మనం బాలేనప్పుడు నిజంగా అంత ఓపికగా మనతో ఉంటే అంతకన్నా అదృష్టం ఉండదండి. ఎగ్జాక్ట్‌లీ. సో తనకు ఆ విషయంలో తను హాస్పిటల్‌లో ఉంటే తన ఇల్లు షిఫ్ట్ చేయడం, ఆ ఇంట్లో ఒక ఇంటికెళ్ళాక నేను సిక్ అయ్యానేమో అని తనకు అనిపించి ఇల్లు షిఫ్ట్ చేయమంటే నేను, మేఘ్న ఇంకో అమ్మాయి ఇల్లు చూడడము, తన ఓన్ హౌస్‌కి మళ్ళీ షిఫ్ట్ చేయడం అవన్నీ కూడా వాహిని లేకుండానే జరిగిపోయింది. సో ఇంత రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోరండి. అలాగే చెన్నైలో నడిగర్ సంఘంలో తన మెంబర్. యాక్చువల్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కాకపోయినా అక్కడి నుంచి కూడా గాయత్రి వాళ్ళ హస్బెండ్ మాట్లాడి ఫండ్స్ తేవడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా దే రియాక్టెడ్ వెరీ పాజిటివ్‌లీ. చాలా ఇమ్మీడియేట్‌గా హెల్ప్ చేశారండి. ఒక్క వీడియో చేయగానే వితిన్ 2-3 డేస్ 7-8 లాక్స్ అనేది నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఇప్పుడున్న ఆర్టిస్టుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే సగం మంది బయట పడుతున్నారు. మాకు పనుంది, పని లేదు అని. ఇంకొంతమంది వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఏమీ చెయ్యలేని వాళ్ళు ఒక 10,000 తీసివ్వాలి అంటే కష్టం. ఎగ్జాక్ట్‌లీ. బయట పడక వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చి కొంతమందికి పని లేక అలా గెటాన్ అవుతున్నారు. అంతే తప్ప ఇప్పుడున్న దీంట్లో ఎవరికైనా ఒక 10,000-15,000 అనేది అడిషనల్ ఎక్స్‌పెన్సే. సో ట్రూ. కీమో చేసిన తర్వాత తను ఆపేశారు. ఆపేసి మళ్ళీ ఆయుర్వేదంకొచ్చారు. మెల్లిమెల్లిగా ఆరోగ్యం క్షీణిస్తోంది. రియలైజ్ అయ్యారా? నేను కీమోనే కంటిన్యూ చేసుంటే బాగుండేది. ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాను అలా? అన్నదండి. తనంది. ఈ డాక్టరు అంటే ఒమేగాకి తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా ఒమేగాలో ఎందుకమ్మా ఈ పని చేశారు అంటే, నా చేతులారా చేసుకున్నానండి. నేను నాదే పొరపాటు, ఎవ్వరిది పొరపాటు కాదు. దీనికి ఎవ్వరిని నేను బ్లేమ్ చేయను. ఇది నా తప్పిదమే అని చెప్పి చాలా బాధపడిందండి. ఎంత టైం పట్టింది దానికి? ఆ ఫేజ్ నుంచి లాస్ట్ స్టేజ్‌కి నాకు వచ్చేసరికి? తెలిసి 5-6 మంత్స్ అండి. చాలా తక్కువ చాలా గ్యాపే తక్కువ. అది. అంటే లేట్‌గా ఐడెంటిఫై చేసారా తనకి? తను ఫస్ట్ చెకప్‌కి వెళ్ళడమే లేట్ చేసింది. ఓహ్! ఇది ఎవ్వరూ చేయకూడదండి. ఎందుకంటే ఎవ్రీబడీ షుడ్ బి అవేర్ ఆఫ్
అంటే ఇలాంటి డిసీజెస్ గురించి మాత్రం మనకెందుకు అని మాత్రం అనుకోకూడదండి. ఖచ్చితంగా మనం ఇప్పుడు వంట మనకెలా అవసరమో, లేదా మిగతా పనులు మనం ఎలా అవసరం ఉండి నేర్చుకుంటున్నామో, ఇలాంటి అవేర్‌నెస్ కూడా ప్రతి వుమెన్‌కి ప్రతి యంగ్ గర్ల్ షుడ్ నో ఎవ్రీథింగ్ అండి. ఎగ్జాక్ట్‌లీ. అది మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు ఒకవేళ ఏదైనా అనిపిస్తే మనం ఏం చెయ్యాలి అనేది మాత్రం అది మన చేతిలోనే ఉంది. బికాస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సర్వైవ్డ్. ఇప్పుడు ఈ రేషియో అనేది చాలా తక్కువ. బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోవడం అనేది చాలా తక్కువ. అది లాస్ట్ 4th స్టేజ్‌లో అయితేనే మనకి కీమో అనేది ఫెయిల్ అవుతది కాబట్టి చనిపోవడం ఓకే. కానీ ఫస్ట్ ఫేజ్‌లో మనకు తెలిసి మనం డిలే చేయడం వల్ల తనే కాదండి, ఏ ప్రాణం అర్ధాంతరంగా పోకూడదు. ఎగ్జాక్ట్‌లీ. అందులో ఫస్ట్ డిటెక్ట్ చేసుకోవచ్చు. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ సేవింగ్ ఎ లైఫ్ లైఫ్. అనేది ఉంటుంది. అవును. తనకి తెలుసు కీమో స్టార్ట్ చేశారు, మందులు తీసుకుంటున్నారు, సడెన్‌గా షిఫ్ట్ అయిపోయారు. ఆ తర్వాత మనకి బోలెడ్ అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి అంటే ఆ సెలబ్రిటీస్‌లోనే. టైం కూడా అలాగేనండి. మీరు అంటే ఇప్పుడు క్యాన్సర్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా నాన్నగారికి ఫుడ్ పైప్ ఇసోఫేగస్ క్యాన్సర్ వచ్చింది. ఓహ్! నేను చాలా అంటే రోజుకి 3, 4 సీరియల్ షూట్ చేస్తున్న టైంలో. అప్పుడు నాకు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కనెక్ట్ అయ్యారు. అక్కడికి తీసుకెళ్ళి మెడిసిన్ ఏసేవాళ్ళం. మా నాన్నగారు ఇంకా నా లైఫ్ అయిపోయింది. ఇంకొక 3 మంత్స్, 4 మంత్స్ అంటే ఐ యూజ్డ్ టు ఫైట్ విత్ హిమ్ హ్మ్. లైక్ ఎ ఫూల్. అంటే మన ప్రేమ మనల్ని పిచ్చోళ్ళని చేస్తుందో, మనం తప్పుదోవన తీసుకెళ్తుందో తెలీదు గానీ, "నీకేం కాదు డాడీ, ఆ డాక్టర్ ఇస్తాడు మెడిసిన్. నీకేస్తే నువ్వు 24 అవర్స్‌లో లేసి తిరుగుతావు" అనేదాన్ని. హ్మ్. అదెలా సాధ్యం? అవును. ఇప్పుడు నేను అనుకుంటే అదెలా ఫైట్ చేశాను నేను? ఆయన కీమో వద్దన్నారు. లాస్ట్ స్టేజ్‌కొచ్చేసారు. అయిపోయింది. కానీ ఒక మనిషి చనిపోతారు అన్న ఫ్యాక్ట్ నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. నీకు మెడిసిన్ ఏస్తాను. నువ్వు లేసి తిరుగుతావు హ్మ్. అని మా నాన్నగారితో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురిని కూడా తీసుకెళ్ళాను నేను. హ్మ్. ఎంత అమౌంట్ పే చేసి, ఎంత దూరం తీసుకెళ్ళి పసరమందని చెప్పి అడవుల్లో తిరిగి ఏమేమో చేసేవాళ్ళం. అంటే మన వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మన బ్రెయిన్ పనిచేయదు. మన ఎగ్జాక్ట్‌లీ. మనసే పనిచేస్తది. సో మన ట్రూ. ఎఫెక్షనే పనిచేస్తుంది గదా! దాంతో ఏమైపోతామంటే ఒక్కొక్కసారి వి మే టేక్ రాంగ్ డెసిషన్. కానీ ఆయనది లాస్ట్ స్టేజ్ కాబట్టి ఆయన చనిపోయినా దట్ వాస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ తిను ఫస్ట్ స్టేజ్‌లో ఉండి ఒక రాంగ్ స్టెప్ ఎయడం వల్ల ఐ ఎగ్జాక్ట్ లాస్ట్ హర్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు మా ఫాదర్ గురించి చెప్పారు. మదర్‌కి కూడా షీ వాస్ ఆన్ బెడ్ రిడెన్ లైక్ ఒక 6, 7 ఇయర్స్ ఉన్నట్టున్నారు కదా! మా మదర్ 8½ ఇయర్స్ బెడ్ రిడెన్ అండి. 8½ ఇయర్స్. ఆ తర్వాత మీకెవరైతే ఐయామ్ రియల్లీ వెరీ సారీ. హ్మ్. నేనంటే ఐ డ్రీమ్‌కి చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూకొద్దాం అనుకున్నాను. దేనికో వేరే వేరే ప్రాజెక్ట్స్ రిలేటెడ్ అదర్ ప్రాజెక్ట్స్ టాపిక్స్‌కి ఉన్నాయి. వద్దాం అనుకున్నాను. బట్ ఈ ఇష్యూకి నేను వస్తాను, మాట్లాడాల్సొస్తుంది సందర్భం అని అనుకోలేదండి. రియల్లీ వెరీ సారీ అండి. నాకేంటంటే వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ సుమనశ్రీ గురించి నేను చూస్తూ ఉన్నప్పుడు మీరు అనుకోకుండా ఫాదర్ గురించి చెప్పారు. బట్ ఐ హర్డ్ అబౌట్ యువర్ మదర్. తనకి కూడా 8½ ఇయర్స్ ఇలా మీరు ఆరోగ్యంగా కావాలి అనేసి తను రికవర్ అవ్వాలని బోలెడంత ట్రీట్మెంట్‌లు చేయించారు. తనతో అసలు కలిసి ఉన్నారు. అండ్ అవునండి. ఈవెన్ మీ పెళ్ళికి కూడా తను టెంపుల్‌లో యాదగిరిగుట్ట టెంపుల్‌లో అయినప్పుడు షీ వాస్ అన్ అంబులెన్స్‌లో వచ్చారు. బెడ్ మీద పక్కన పడుకుంది. పడుకొనుంటే మీరు పెళ్లి చేసుకున్నారు. ఆ టైంలో తను కూడా ఉన్నారు. వాహిని మీతో పాటు అవునండి. ఉన్నారు అన్నప్పుడు ఆహ్, యాహ్! మై ఓన్లీ ఫ్రెండ్ హూ వాస్ విత్ మీ త్రూఔట్ మై వెడ్డింగ్ వాస్ వాహిని. యాహ్! రియల్లీ వెరీ సారీ అండి. నిజంగా మీకు నేను ఇది ఇలా మాట్లాడడం లేకుంటే అయ్యో! మిమ్మల్ని ఏడిపించానా, కన్నీళ్ళొస్తున్నాయా అని నేను అనుకోవడం కానీ, లోపల నుంచి ఉండే ఒక బరువు భారం ఉంటుంది చూడండి. అది మెల్లిమెల్లిగా అలా ఎవాపరేట్ అవుతోంది. దట్ అంతే. టేక్స్ కొంచెం టైం పడుతుంది. అది బయటికి ఖచ్చితంగా అండి. రావడానికి. అంటే నేనెలాంటి మనిషినంటే అండి, ఎంత బాధ రానివ్వండి, ఎంత హ్మ్. కష్టమొచ్చినా అంటే ఇన్‌ఫాక్ట్ నేనే ఇంకో 1 అవర్‌లో పోతాను అంటే గూడా, నేను నా వర్క్స్ అన్నీ చక్కబెట్టి వెళ్తా. ఆ! నా నా మనస్తత్వం అది. నేను నా ఫస్ట్ అంటే నేనిదెక్కడ చెప్పలేదు. నా ఫస్ట్ డెలివరీకి వెళ్తూ నేను మా ఫాదర్ ఉన్నారప్పుడు. మా ఫాదర్ హస్బెండ్ అత్తయ్య గారెళ్లి కిమ్స్‌లో నా రూమ్ కోసం వెయిట్ చేస్తే, నేను మాత్రం వెళ్లి లాయర్‌ని కలిసి సైన్ జేసి ఎళ్ళానండి. ఎందుకు? నేను లాయర్ దగ్గరికెళ్ళినట్టు కూడా ఎవరికీ తెలీదు. ఎందుకు వెళ్లారక్కడికి? నా ఫీలింగ్ ఏంటంటే ఒక వుమన్ రీబర్త్ ఒక బర్త్ ఇవ్వడం అనేది ఓహ్! ఇట్స్ న్యూ లైఫ్. అంటే ఒక బిడ్డకి జన్మివ్వడం అనేది పునర్జన్మం మా తల్లికి. సో, నేనెలా ఆలోచించేదాన్నంటే ఆఫ్టర్ డెలివరీ నేను సేఫ్‌గా ఉంటే ఓకే. కానీ లేకపోతే నాకేదన్నా అయితే
నేను ఎవరికి అప్పు తీసుకున్నానో, లేదా నాకెవరు డబ్బులు ఇవ్వాలో, లేదా నా లైఫ్, నా బాడీని ఏం చేయాలి అంటే ఐస్ డొనేట్ చేయాలి, కిడ్నీలో డొనేట్ చేయాలి, అన్నీ రాసి నేను ఆర్గన్స్ దగ్గరికి వెళ్ళి సైన్ చేసి, ఆడిటర్ దగ్గరికి వెళ్ళి సైన్ చేసి, మా అమ్మ అప్పటికి షీ వాజ్ అలైవ్, అమ్మకి కంప్లీట్ డ్రెస్సింగ్ చేసి, వంట చేసి, బాబాకి దండం పెట్టుకొని అప్పుడు నేను డెలివరీ రూమ్కి వెళ్ళాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసా. నేను ఏ డబ్బింగ్స్ చెప్పాలో దాదాపు 9 సీరియల్స్ నేను చేస్తున్నాను. అన్నీ ఇంకొక లైన్ కూడా బ్యాలెన్స్ లేను అన్నట్టుగా 9th మంత్ డెలివరీ డే నేను చెప్తున్నాను ఇది. అన్నీ చెప్పేసి లాయర్ దగ్గరికి వెళ్ళి నేను సైన్ చేసి ఇవన్నీ అమ్మ దగ్గర చేసి అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. మా నాన్నగారు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, నా ఫోన్ అందట్లేదు, డ్రైవర్కి లీవ్ ఇచ్చేసాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు నో నేను ఎక్కడెక్కడ ట్రావెల్ అయ్యాను ఆ రోజని. అంటే నేను అంత ప్రాక్టికల్గా ఉంటానండి. నాకు ఎంత కొండలు బద్దలయ్యే బాధ వచ్చినా సరే పక్కకెళ్ళి ఏడుస్తాను. ఐ నెవర్ ఎక్స్ప్రెస్. అండ్ అంత బాధ ఉంది కదా అని నా వర్క్ నేను డిస్టర్బ్ చేసుకోనండి. ఎందుకంటే నాకు నా వర్క్ అంటే ఇక నాకన్నా ఎక్కువ ఏంటి అంటే నా వర్క్ ప్రాణం. అంటే ఇంకా ప్రాణం కన్నా ప్రాణం ఏదంటే నా వర్క్ అండి. ఎందుకంటే అది కనుక లేకపోయి ఉంటే అండి ఈరోజు సుమనశ్రీ అనేది ఎవరికి తెలిసేది కాదు. 2, ఒక నార్మల్ ఎంప్లాయ్ అయితే మా అమ్మకి నేను ట్రీట్మెంట్ చేయించింది అసలు ఈ జన్మలో చేయించేదాన్ని కాదు. ఆ రోజుల్లో అంటే 2003-4లో నాకు 84,000 అయ్యేది బిల్, మంత్లీ బిల్. సో నేను ఒక ఆర్టిస్ట్ అయ్యి ఉండకపోతే నాకు ఎక్కడి నుంచి వచ్చేది అమౌంట్? నెక్స్ట్ మా నాన్నగారు, తర్వాత మా మామయ్య గారు పెరాలిసిస్, మా పిల్లలు. అండ్ ఇంత నేను చేశాను అంటే దట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై వర్క్. కాబట్టి నాకు నా పేరెంట్స్ ఎంతో, నా వర్క్ అంతా. సెకండ్ డెలివరీ ఎప్పుడు ఏం చేశారు? సెకండ్ డెలివరీ ఇట్ వాజ్ రియలైజేషన్ వచ్చింది. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ అండి. ఫస్ట్ థింగ్ ఎంత పెయిన్ఫుల్లో, సెకండ్ డెలివరీ వాజ్ వండర్ఫుల్. నేను కంప్లీట్ వర్క్ ఆపేశాను. ఏదైతే నా వర్క్ దానికి స్ట్రెస్ తీసుకున్నారో, ఎన్ని ఆలోచన చేశారో అవన్నీ అవసరం లేదు అనేది. ఎందుకు అంటే నాకు అప్పుడు తెలియదు ఆ ఏజ్లో. కానీ ఒక మదర్ ఏదైతే అండర్గో అవుతుందో బేబీ అండర్గో అవుతుంది అనేది నాకు తెలియదు. సో నేను అప్పుడు జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని ఒక క్లాస్ జాయిన్ అయ్యి 9 months ఐ ట్రావెల్డ్ విత్ మై బేబీ. కంప్లీట్ అంటే రకరకాలుగా ఈ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లైఫ్లో దే సేయస్ అనమాట. ఇమాజిన్ ద బేబీ, డ్రా ద బేబీ, టాకింగ్ విత్ బేబీ, సోల్, ఇవన్నీ. తర్వాత పౌర్ణమి వెలుగులో కూర్చొని బోన్ చేయడం, సోల్ మెడిటేషన్, ఇలాంటివన్నీ చేసి నా లైఫే మార్చేసాడండి మా బాబు. సో ఇంకంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా వెన్ ఐ సీ కిడ్ ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అంతే. అండ్ నాకు ఐఎమ్ ఏ హ్యాపీ సోల్ అండి. నేను ఏది వచ్చినా సరే ఐ లివ్ హ్యాపీలీ అంతే. అంటే మనకి ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, ఇది ఐ డోంట్ డిస్కస్. అంటే మనం ఎలా అంటే ఒక పెద్ద మౌంటైన్ లాగా ఉండాలండి నా దృష్టిలో, చలించకుండా మనం ఉండాలి. అందుకే కదా మనని భూదేవితో కంపేర్ చేస్తారు. ప్రతిది చిన్నదానికి యాడ్ అవటం, లేదా మనకి ఇది లేదు అని బాధపడటం వేస్ట్. గాడ్ నోస్ మనకి ఏది ఇవ్వాలి అని. ఓన్లీ కష్టం మాత్రమే. మనము ఏమి దాచుకోకుండా కష్టపడాలి అంతే. మన కర్మఫలం ఏది ఉందో అదే ఇస్తాడు భగవంతుడు. మన కోట్లు వచ్చేది ఉంది అనుకోండి, వస్తాయి. అంతేగాని దాని గురించి మనం దొంగతనం చేయకూడదు. మనం ఓన్లీ కష్టపడాలి. రెస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. ఆ కష్టంలో మాత్రం వెనకాడకూడదు అండ్ ఈజీ వేస్ ఎత్తుక్కోకూడదండి. అంతే. మీరు మీ గురించి చెప్పుకున్నట్టుగా చాలా వరకు ఇప్పుడు ఏదైతే ప్రొఫెషనల్గా ఉన్నారో, కెరీర్ ఫస్ట్ మెయిన్ ఫోకస్ అంతా కెరీర్ మీద పెట్టుకున్న తర్వాత ఫ్యామిలీ, తర్వాత పిల్లలు, మన గురించి మనం ఆలోచించుకునేది చాలా తక్కువ అనుకునేటువంటి మహిళలు చాలా మంది ఉంటారు. అండ్ నా గురించి నేను టైం తీసుకోవాలా, నా గురించి నేను ఆలోచించుకోవాలా, నేను బాగానే ఉన్నాం కదా, ఒక ఫీల్ ఉంటుంది కదా, సైకలాజికల్గా ఉంటుంది. చుట్టూ సొసైటీని చూసినప్పుడు కూడా అదే ఫీల్ అనిపిస్తూ ఉంటుంది కదా. సో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటున్నాం ఈ జనరేషన్. అండ్ మన గురించి మనం పట్టించుకోవట్లేదు. ఏమవుతోంది అసలు? లేదండి, ఫస్ట్ అంటే ఏది చెయ్యాలన్నా ఇప్పుడు అంబ్రెల్లా మనమైతే మన గొడుగు కింద ఉండేవాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్. అంబ్రెల్లానే కరెక్ట్గా లేకపోతే మనం ఎవరికి న్యాయం చేయగలం? సో టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి అందంగా రెడీ అవ్వడం ఇష్టం, కొంతమందికి ట్రావెల్ అవ్వడం ఇష్టం, కొంతమందికి సోలోగా వెళ్ళి రకరకాల ఫుడ్ టేస్ట్ చేయడం ఇష్టం. సోల్ మీకు ఏది అనిపిస్తే జస్ట్ డూ ఇట్ అండి. డోంట్ పోస్ట్పోన్.
ఏదో అంటే ఇప్పుడు నేను వడ్డానం అడిగితే బాగోదు ఉన్న బంగారం ధరకి. అలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కాదు. బట్ మీ పరిధిలో మీకు ఏదైతే చేయగలరో, ఏది చేస్తే మీకు సంతృప్తి ఇస్తుందో అవన్నీ ప్లీజ్ డోంట్ డిలే అండి. డోంట్ సెర్చ్ ఫర్ ఎ డే, డోంట్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్. మనం ఈ క్షణం ఇది చేస్తే మనకు సంతోషం ఇస్తుంది, సంతృప్తి ఇస్తుంది అంటే ఏ ఉమెన్ అయినా జస్ట్ గో హెడ్ అంతే. అండ్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది చాలామందికి, భయపడుతుంటారు. ఎందుకు భయం? మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేదా? పోనీ ఒక 50,000 నష్టం వచ్చింది అనుకోండి, 1,00,000 సంపాదించండి. 50,000 ఫస్ట్ టైం నష్టపోతే నెక్స్ట్ టైం నష్టపోం కదండి. కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం కదా. అండ్ 50,000 ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం 10 మందిని మనం అడిగేస్తాం. అయినా కూడా మనలో పొరపాటు జరిగిందనుకోండి, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ యువర్ సెల్ఫ్, లెర్న్ న్యూ థింగ్స్ అండ్ డోంట్ కంపేర్ విత్ ఎనీవన్ అండి. నెవర్ కంపేర్, బికాస్ అదర్ సైడ్ గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీన్. కానీ అక్కడికి మనం వెళ్తే కదా మనకి ఏం కష్టము ఏం సుఖం అనేది తెలుస్తుంది. ఎవరైనా నిజంగా సక్సెస్ సాధించారనుకోండి, ఫీల్ హ్యాపీ ఫర్ దెమ్. మనం ఇక్కడ ఉన్నాం వాళ్ళు, అసలు ఇది ఆల్ బుల్షిట్ టాపిక్ అండి. అవన్నీ మనం ఆలోచించకూడదు. బీ పాజిటివ్. మీకు అండ్ ఇంకొకటండి, ఫ్యామిలీస్లో మనం అనుకుంటాం వీళ్ళు రాను రాను హస్బెండ్ మారుతాడు, వాళ్ళు మారుతారు, సిచ్యుయేషన్స్ మారుతాయని. అవేవి మారినా మారకపోయినా మారేది ఒకటేనండి, మనమే మారిపోతాం. అంటే అనవసరంగా కంప్లైనింగ్ మానేస్తే ఫ్యామిలీ లైఫ్లో, మా హస్బెండ్ ఇట్లా, మా పిల్లలు ఇట్లా, మా సిచ్యుయేషన్ ఇట్లా, స్టాప్ కంప్లైనింగ్ అండి. యూ స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్, యూ స్టార్ట్ బీయింగ్ పాజిటివ్. అండ్ మీ హెల్త్, మీ వెల్త్, మీ సేఫ్టీ, మీ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఉమెన్ ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేస్తాం, మా ఆయన మా పిల్లలు అని. నో, కనీసం ఒక 2,000, కనీసం 5,000 పక్కకు పెట్టండి. అండ్ కంపల్సరీ ఇన్సూరెన్స్ చేసుకోండి. అంటే వచ్చిన ఇన్కమ్ని ప్రాపర్గా మీరు ప్లాన్ చేయండి. ఇన్సూరెన్స్ లేకుండా మాత్రం ఎవ్వరూ ఉండద్దు. అదొక పెద్ద గని. కంపల్సరీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్సూరెన్స్ చేయించండి. కంప్లీట్ ఫ్యామిలీకే ఖర్చు పెట్టకుండా ఏదో ఎంతో అంత దాచండి. ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ వస్తే మళ్ళీ మనం మన కోసం కాదు, మన ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడతాం. సో ప్లాన్ ఇన్ సచ్ వే అండ్ బీ ఇండిపెండెంట్ అండి. మీ హస్బెండ్కి 100 కోట్లు రానివ్వండి, నో, యూ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎంతో అంత వర్క్ చేయండి, బీ కాన్ఫిడెంట్. అప్పుడు ఏమవుతుంది, మీకు డబ్బులతో అవసరం ఉండకపోవచ్చు, బట్ వేరే మనుషులకు మీరు అవసరం ఉండొచ్చుగా. యూ కెన్ బికమ్ ఏ గైడెన్స్ ఫర్ దెమ్, యూ కెన్ బికమ్ ఏ వాల్ అండ్ సపోర్ట్ ఫర్ దెమ్. కాబట్టి అలా మీ అవసరం ఉన్న దగ్గర మీరు వెళ్ళండి, హెల్ప్ చేయండి, బీ సపోర్టివ్ టు ఈచ్ అదర్ అండి. అండ్ హెల్త్ అయితే కంపల్సరీ ఎవ్రీ 6 months గో ఫర్ చెకప్. 40+ ఉన్న మదర్స్, మీకు విటమిన్ డి, కాల్షియం ఇలా చాలా డెఫిషియన్సీస్ వస్తాయి. దట్ లీడ్స్ టు మెనోపాజ్. తర్వాత మనకి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, లేదా ఓవర్ ఈటింగ్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ అయిపోతుంటాం. అలా అంతా మనం ఎందుకు అవ్వాలి? సో అవన్నీ చెకప్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలండి. అంతే. వాహిని హెల్త్ ఇన్సూరెన్స్ అన్న చేయించుకున్నారు? అదే కదండి, ఇప్పుడు నేను ఇంత స్ట్రెస్ చేయడానికి ఏంటి అంటే, షీ నెవర్ హ్యాడ్ ఎనీ ఇన్సూరెన్స్. అంటే తన ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, లేదా తన వే ఆఫ్ లైఫ్ స్టైల్లో తనకి ఇన్సూరెన్స్ కానీ కాదండి, ₹1 దాచుకోవడం కూడా రాదు తనకి. మనకేం కాదులే అని ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకము. తను కాయగూరలు పెట్టండి, క్యాప్సికంతో సహా ఒట్టిగా తినేస్తుంది. అండ్ ఫ్రూట్స్ తిని బతికేస్తుంది. 20 కాదు 50 కిలోమీటర్లు నడవమన్నా నడుస్తుంది. అంత ఫిట్ ఉన్న మనిషి ఇన్సూరెన్స్ మీద బేస్ చేయదు. కానీ వి నెవర్ న్యూ, ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు. కాబట్టే నేను ఇన్సూరెన్స్ అని ఇంత స్ట్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ చిన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఎవరున్నా సరే ఎంతో అంత, మన గవర్నమెంట్వి కూడా చాలా ఉన్నాయి ఇన్సూరెన్సెస్ ఇప్పుడు తక్కువ ప్రీమియంకి. గో ఫర్ ఇన్సూరెన్స్. అది ఎందుకంటే మనం అందరూ హెల్ప్ చేసి మనం ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఏ ఆర్టిస్ట్కి రాకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్టులకే ఇలా జరిగిందంటే మాకు ఇంతమంది ఉన్నారు కాబట్టి తలా ఎంతో చేసి 8 లక్షలు వచ్చారు. నిజంగానే నార్మల్ పీపుల్కి వస్తే అంత అమౌంట్ గ్యాదర్ అవ్వకపోవచ్చు కదండి. అవును, నిజం అది. అండ్ దానివల్ల ఏమైపోయింది, వాళ్ళ ఫ్యామిలీలో ఒక యాక్టివ్ పర్సన్ పోయింది, మాలాంటి వాళ్ళందరికీ ఒక ఫ్రెండ్ పోయిందండి.
ఇండస్ట్రీకి ఓ మంచి నటి. ఒక ఆర్టిస్ట్ కోల్పోయినట్టే కదండి. అంత చక్కటి అందం, అభినయం అన్నీ ఉండి ఎంతమంది పుట్టగొడుగుల్లాగా వచ్చినా అండి, ఎవరి కళ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే. సో ఇలాంటి ఒక కారణం చేత మాత్రం ఎవరి లైఫ్ ఎండ్ అవ్వకూడదండి. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పింది మనం మన గురించి ఎలా ఆలోచించుకోవాలనే దాంతో పాటుగా మన హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ అనేది పెట్టుకోవాలి. చాలా వరకు అన్నీ చూస్తాం. వాళ్ళు తిన్నారా లేదా? వీళ్ళకి అన్నీ అరేంజ్ చేశామా లేదా? ఆ! చూస్తాం. కానీ మన హెల్త్ బావుందా లేదా? అని మనం చూడం. ఎందుకంటే ఫ్రెష్‌వి ఏవైతే వండుతామో ఫ్యామిలీకి పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి మనం తింటాం. అరే! ఎందుకులే వేస్ట్ చేయడం, ఎందుకులే వేస్ట్ చేయడం. నో, అవర్ బాడీ ఈజ్ నాట్ డస్ట్‌బిన్ అండి. మన బాడీ డస్ట్‌బిన్ కానే కాదు. హ్మ్. సో వాళ్ళకేం పెడతామో మనం అదే తినాలి. ఈట్ హెల్తీ, లివ్ హెల్తీ. అంతే. మనము అందరూ మిగిల్చింది తినడానికో, లేదా వేస్ట్ అయిపోయేది తినడానికో మనం లేము. హ్మ్. ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకోవాలి. ఫ్రెష్‌గా తినండి, హెల్తీగా తినండి. అండ్ రెగ్యులర్ చెకప్స్ అనేవి ఉండాలి. ఫోకస్ యెస్. మనకి బోలెడన్ని ఎగ్జాంపుల్ కనిపిస్తున్నాయండి. సెలబ్రిటీస్ కావచ్చు, యెస్. లేకపోతే అదర్ పర్సన్స్‌లో కూడా ప్రామినెంట్ పర్సనాలిటీస్‌లో క్యాన్సర్ సర్వైవర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంటి, ఎలా ఓవర్‌కమ్ అయ్యారు, తీసుకునేటువంటి ట్రీట్మెంట్ ఏంటి, మనం అన్నిటిని చూస్తాము. చూస్తాం. డే టు మనం డే లైఫ్‌లో పట్టించుకోము. పట్టించుకోము. కానీ నిజంగా ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు తెలుస్తుందండి. ఫేస్ ఆహ్, చాలా డిఫికల్ట్ అండి. హ్మ్. అండ్ ఇప్పుడు ముందర ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. పీపుల్ హ్మ్. యూజ్డ్ టు హ్యావ్ టైమ్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లాడి దగ్గర నుంచి ఎవరిని చూసినా నాకు టైం లేదంటాడు. దట్స్ నాట్ రైట్ కదండీ. మన వాళ్ళ కోసం మనం టైం ఇవ్వాలి. మన వాళ్ళకి ఇచ్చే ముందు మన కోసం మనం టైం ఇవ్వాలి. మనకెవ్వరి టైం వద్దండి. హ్మ్. మన టైమే మనం ఇచ్చుకోవాలి. గో ఫర్ వాక్, అన్నీ చెయ్యాలి. ఇప్పుడు నేనే ఉన్నానండి, వెయిట్ లాస్‌కి ఎన్నో ట్రై చేస్తున్నాను. బికాస్ ఆఫ్ నాకు సెకండ్ డెలివరీ వల్ల చాలా హార్మోనల్ ఇంబాలెన్స్, థైరాయిడ్, చాలా గ్యాప్ రావడం వల్ల చాలా ఇష్యూస్ వచ్చాయి. నేను అందరూ ఎంత లీన్‌గా చూసారో నన్ను, హ్మ్. నేనిప్పుడు చబ్బీ అయిపోయాను. బట్ నేనైతే వదలనండి. ఐ విల్ గో బ్యాక్. హ్మ్. ఇట్ మే బీ టఫ్, ఇట్ మే బీ డిఫికల్ట్, కానీ ఐ విల్ గో బ్యాక్ బికాస్ అంత నా హెల్త్ నాకు డిటర్మినేషన్. ఇంపార్టెంట్. హ్మ్. యెస్. సో సో ట్రూ. ఎవ్రీ వుమెన్ షుడ్ బి లైక్ దట్ అండి. హ్మ్. ఏ ఏజ్ అన్నా కానివ్వండి. దే షుడ్ బి కాన్ఫిడెంట్. దే షుడ్ బి అవేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజీజ్. దే షుడ్ గో టు డాక్టర్ అండ్ దే షుడ్ హ్యావ్ సమ్ అమౌంట్ ఇన్ దేర్ హ్యాండ్. వాళ్ళ ఎగ్జాక్ట్లీ. చేతిలో ఖచ్చితంగా డబ్బులు ఉండాలి. ఎందుకంటే డబ్బు లేకపోతే ఈరోజు ఏది అవ్వదండి. డబ్బు ఉండాలి. డబ్బుతో పాటు ఇన్సూరెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు మీ గురించి చెప్తూ ఉన్నప్పుడు బిజినెస్ గురించి కూడా చెప్పారు. హ్మ్. స్టార్ట్ చేయండి. మీ అంతట మీరు నిలబడండి. మీకంటూ డబ్బు పెట్టుకోండి అని. వి హర్డ్ అబౌట్ సుమనశ్రీ గారు ఆల్సో. మీరు కూడా ఏదో ఒక బిజినెస్ లాగా ఒకటి స్టార్ట్ చేశారు. ఒక చేశాను. ఈవెంట్ స్టార్ట్ చేశారు. అవునండి. ఏంటది? సో నేను యాక్టింగ్ చేస్తూనే వెడ్డింగ్ ప్లానింగ్ స్టార్ట్ చేశానండి. ఆల్మోస్ట్ 14, 15 ఇయర్స్ అయింది. హ్మ్. సో కంప్లీట్ డెకర్, మేకోవర్, సెలబ్రిటీ మేనేజ్మెంట్, తర్వాత ఏదైనా షోరూమ్స్ ఉంటే ఓపెనింగ్స్, ఇప్పుడైతే చిన్న చిన్న అపార్ట్మెంట్స్‌లో, హై రైజ్ అపార్ట్మెంట్స్‌లో ఐయామ్ కండక్టింగ్ ఎగ్జిబిషన్స్ అండి, కార్నివల్స్ ఎవ్రీ ఓహ్! వీకెండ్. ఓకే. ఎవ్రీ వీకెండ్ అంటే ఒక 3000 పెట్టి స్టాల్ పెట్టుకొని దే కెన్ ఎగ్జిబిట్ హ్మ్. దేర్ ఐటెమ్, దే కెన్ ప్రమోట్ దేర్ బిజినెస్ అనమాట. సో ఇది నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆఫర్ రాలేదు. ఓకే. హ్మ్. ఆఫర్స్ బాగా వచ్చినప్పుడు నాకేం కంప్లెయింట్ లేదు గదండీ. అవును. 6, 7, 8 ప్రాజెక్ట్స్ చేసినప్పుడు, ఓకే. ఇప్పుడు గాడ్ ఇంకేదో ఇద్దాం అనుకుంటున్నాడు. లెట్ మీ వెయిట్ టిల్ ద ప్రాజెక్ట్ కమ్స్. సో అప్పటి వరకి గూడా ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై క్వాలిటీ టైమ్ అండి. హ్మ్. నాకు దానివల్ల ఎంతొస్తుంది, ఎంత రాదు అనేది పక్కకు పెడితే, డైలీ నేను కొత్త కొత్త వుమెన్‌ని కలుస్తాను. హ్మ్. కొత్త కొత్త వాళ్ళ స్టోరీస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వింటారు. కలుస్తాము. వాళ్ళ స్టోరీస్ వింటాము. అండ్ స్టార్టింగ్ వచ్చిన వుమెన్‌కి మీరెలా బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి, ఎలా ఇన్‌స్టాలో చేసుకోవాలి, ఎలా కస్టమర్స్ బేస్ పెంచుకోవాలి, ఇవన్నీ చెప్పాక 1, 2 ఇయర్స్‌కి అసలు మా దగ్గరికి రారు వాళ్ళు. దే గ్రో అండ్ వాళ్ళు 10 మందికి పనిస్తారు. హ్మ్. సో యూ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్ ఎగ్స్ కదండీ. ఎగ్జాక్ట్లీ. అది. సో అవి అన్నీ చేస్తున్నానండి. భలే పేరు కూడా పెట్టుకున్నారు మీ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కి. అవునండి. ఏంటి? మంగళప్రద. చాలా బావుంది. మంగళప్రద. హ్మ్. ఎలా వచ్చింది ఆ థాట్? ఇప్పుడు యాక్చువల్‌గా ఈ మంగళప్రద ఈవెంట్స్ పెట్టడానికైతే మా అమ్మాయే కారణం. హ్మ్. నేను మార్నింగ్ 6కి, 6:30కి షూట్‌కెళ్తే 10, 11కి వచ్చేదాన్ని. మా అమ్మాయి అంది, "ఇలా పొద్దునెళ్ళి రాత్రొస్తే నేనసలు ఎప్పుడు చూడాలమ్మా నిన్ను? హ్మ్. ఏదన్నా నువ్వే అందరికి వర్క్ ఇచ్చేటట్టు స్టార్ట్ చేయొచ్చు కదా" అంది. బిఫోర్ కరోనా అయితే చాలా బాగా ఫ్లరిష్ అయిందండి. అంటే అసలు ఒకే రోజు 3 చోట పెళ్ళిళ్ళు జరిగేవన్నమాట. అంత బిజీగా ఉండే. సో నా పెళ్ళి మెయిన్ అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, డబ్బులున్నాయి, హ్మ్. చుట్టాలున్నారు,
అందరూ ఉన్నారు. కానీ నాకు ఇంట్లో సిట్యుయేషన్ ఫేవరబుల్‌గా లేదు. మా మదర్‌ని హ్యాండిల్ చేయనా, పెళ్లి పనులే చేయనా, ఏం చేయను నేను. అది చాలా బాధపడుతూ చేసుకున్న ఈవెంట్ అది. నేనే అక్కడ కూర్చొని ఇదిగో అదుంది, అదుందని మండపంలో కూర్చొని చెప్తున్నాను నేను. సో, అది ఔట్‌డోర్‌లో పెళ్లి. ఎవరు వచ్చి హెల్పింగ్ హ్యాండ్‌లో లేకుండే అనమాట. ఎవరు అవైలబుల్ లేరు. సో, ఎంతమందికి ఏదున్నా అండి కరెక్ట్‌గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఇండియాలో పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. అబ్రాడ్‌లో పిల్లలు ఉంటారు. మరి ఇక్కడ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరు షేర్ చేసుకుంటారు? ఫ్యామిలీ ఉంటే ఓకే. ఎక్కువ మంది. లేకపోతే యూ జస్ట్ గివ్ ఎ కాల్ అండి మాకు. మీరు యూఎస్ నుంచి డెకర్ ఫైనల్ చేసి, ఈ కళ్యాణ మండపం అని చెప్పి మీరు రిక్వైర్మెంట్ పెడితే, తలలో పెట్టుకునే పూల దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్స్ వరకు మొత్తం మా మంగళప్రద చూసుకుంటుంది. అలా నాకు చాలా మంచి క్లయింట్స్ అనకూడదు. దే బికేమ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎలా అంటే సుమన ఉందా? అప్పచెప్పేయచ్చులే మేము కూడా వచ్చి డిన్నర్ చేసి వెళ్ళిపోతాం సుమన ఉంటే అని అంత గుడ్ విల్ తెచ్చుకున్నానండి. బికాస్ ఇట్స్ నాట్ బిజినెస్ ఫర్ మీ. నేను కమర్షియల్గా ఎంతో అంత లాభం ఉంటుంది, కానీ ఐ పుట్ మై సోల్ అండి. నాకు అది ఎంతంటే ఒకళ్ళ ఇంట్లో ఒక మంచి అకేషన్ జరగడానికి నేను రెస్పాన్సిబుల్ అంటే అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందండి. బికాజ్ నేను నా మ్యారేజ్లో అది ఫేస్ చేశా. అది ఏ పేరెంట్ ఫేస్ చేయకూడదండి. ఏ పేరెంట్ ఫేస్ చేయకూడదు, ఏ బ్రైడ్ ఫేస్ చేయకూడదు. బికాజ్ మ్యారేజ్ అనేది ఒక వండర్ఫుల్ మెమరబుల్ మూమెంట్. ఇట్ షుడ్ నాట్ రన్ విత్ పెయిన్ అండి. అది మెమరబుల్గా ఉండాలి అంటే మాలాంటి ఒక టీం ఉండాలి. సో మా కొటేషన్ ఏదండి, యూ డ్రీమ్ వి మేక్ ఇట్ పాసిబుల్, వి మేక్ ఇట్ రియల్ అనమాట. అది. సో మంగళప్రద ఈవెంట్స్ మేక్ యువర్ మెమరీస్ మెమరబుల్. అది ఫర్ ఎవర్. అది మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, నన్ను ఇంతకుముందు సీరియల్స్లో ఒక చెబ్బీ బబ్లీ గర్ల్ అలా చూసిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అనుకున్నప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకని పెరిగారు, ఎలా తగ్గుదాం అనుకుంటున్నారు అనేది ఉంటుంది కదా. అయ్యో కామన్ అండి. మీరు ఎవరినన్నా కలవండి, మీరు సన్నగా అయ్యారు, చిక్కిపోయావు, తినట్లేదా, లావ్ అయ్యామనుకోండి, ఇంట్లో కూర్చొని తింటుందేమో, ఎందుకండి ఇవి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. నా ఫుడ్ బిల్ నేనే కడతా కదా. ఇట్స్ నాట్ దాట్. నేను చెప్పాలంటే సన్నగా ఉన్నప్పుడు 6 పూటలు తినేదానండి, మీరు నమ్మరు. తినేసి వచ్చేసి మా అమ్మ ఆకలేస్తుంది, మా అమ్మ అనేది ఇప్పుడే భోంచేసావు కదా, సరే ఉండి పెడతాను అని మళ్ళీ పెట్టేది. నాకు అంత ఆడేదాన్ని, అంత యాక్టివ్గా నా క్యాలరీస్ బర్న్ అయ్యేవి. ఈ థైరాయిడ్ ఇష్యూ ఇవన్నీ రావడం వల్ల నేను ఇప్పుడు మీరు చూస్తే నవ్వుతారు, ఇంతే ఉంటుంది ఆ డబ్బా, అందులోనూ గోధుమ రవ్వే ఉంటుంది, కానీ నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సో ఐమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, అరే లావ్ అయ్యాను కదా, నో ఇష్యూస్ అండి, ఎప్పుడు ఒకేలా చూస్తే బోర్ కొడుతుంది కదా, అందుకే ఇలా అయ్యా అని చెప్తాను. నన్ను అందుకే అసలు ఎవరు కామెంట్ చేయరు, కామెంట్ చేసినా నేను చాలా హ్యాపీగా కాంప్లిమెంట్గా తీసుకుంటానండి. నేనేం బాదర్ అవ్వను, బికాజ్ నా ఇన్నర్ ఎఫర్ట్స్ అయితే నాకు ఉంటాయి. సో నేను ఈ పర్సనాలిటీలో నేను ఏం చేస్తే బాగుంటాను అనేది మాత్రమే ఆలోచిస్తాను. అండ్ నా వర్క్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఐ ఏబుల్ టు హ్యాండిల్. అది కూడా ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యామనుకోండి, ఇంకా ఆ తర్వాత మన తీసి పక్క కూర్చోబెడతారు. ఎగ్జాక్ట్లీ. మన హెల్త్ కావచ్చు, మన కండిషన్స్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇంకొకరు ఏంటి, ఎవరైనా కామెంట్ చేయొచ్చు, జడ్జిమెంట్ పాస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది బయట ఉమెన్ కి చాలా కామన్ థింగ్ అండి. మీరు ఏది చేసినా దే కామెంట్. సో అసలు మనం దాని గురించి పట్టించుకోవద్దండి. వాళ్ళు పాజిటివ్గా చేయనివ్వండి, నెగిటివ్గా చేయనివ్వండి, నేనైతే అసలు ఏం పట్టించుకోనండి. నిజంగా చెప్తున్నాను, ఇంత హ్యాపీగా నేను ఉండడానికి కారణం అదే. నేను ఎవరు ఏం మాట్లాడుకున్నా అసలు ఇది విని ఇలా వదిలేయమంటారు కదా, నేను విన్ను. ఆహా, ఎందుకు టైం వేస్ట్, దానివల్ల మన బ్రెయిన్ పాడు. అండ్ మనకి ఎవరైనా కాంపిటీటర్స్ వచ్చారనుకోండి, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో నీ కష్టం నీది, నా కష్టం నాది. నాకెవ్వరూ కాంపిటీటర్ కానే కాదండి. నేను యాక్టింగ్లో ఉన్నప్పుడు అలాగే ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు కూడా అదే ఫీల్ అవుతాను. నా వర్క్ నా సత్తా అండి. నేను ఎంత తిరుగుతాను, ఎంత వర్క్ చేస్తాను, ఎంత బిజినెస్ తెచ్చుకుంటానని నా కెపాసిటీ. నోబడీ స్టాపింగ్ మీ కదండి. మనకి ఎవరు కాంపిటీటర్ అండి? ఎవరు కాంపిటీటర్ కాదు. అదే, మనకు మనమే కాంపిటీషన్, మనది మనమే చూసుకోవాలి. ప్లస్ వచ్చిందా పాజిటివ్ మీరే, నష్టపోయారా మీరే, మీరు దాన్ని పాజిటివ్గా చేసుకోండి, అంతే. పాజిటివ్గా ఆలోచిస్తూనే ముందుకెళ్ళాలి అంతే. అసలు మనకి ఎవరైనా నెగిటివ్ అనిపించారు అనుకోండి, నేనేం చేస్తాను తెలుసా అండి, నేను అక్కడే 2 సార్లు 3 సార్లు చూస్తాను, 4గోసారి అసలు నేను డిలీట్ చేసేస్తా. అంటే ఆ నెగిటివ్ వైబ్స్ కూడా తెచ్చుకోనండి నేను అసలు మర్చిపోతాను. తర్వాత దేవుడిచ్చిన గొప్ప వరం అండి నాకు మరుపు. నేను ఎవరి వల్ల హర్ట్ అయ్యాను అనుకోండి, వారం 10 రోజులు దాని పీరియడ్
దాని తర్వాత నేను చచ్చినా బాధపడినండి. దాన్ని అలా హోల్డ్ చేసి ఓ పెట్టుకో. అబ్బెబ్బే అసలు మర్చిపోతాను నేను. మ్మ్. నా లైఫ్ అండి ఇది, నేను ఎందుకు బాధపడాలి? నేను సంతోషంగా ఉంటా. ఎవ్వరు ఏది అన్నా నేను సంతోషంగానే ఉంటా. సో ఇలాగే హ్యాపీగా మీరు కంటిన్యూ చేయండి, ఇన్స్పైరింగ్గా ఉండండి, ఆ పాజిటివిటీని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి, ముందుకెళ్ళండి. అండ్ సారీ నేను కొంచెం మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ అడిగాను అవన్నీ ఇష్యూస్ గురించి. లేదండి. నో, యాక్చువల్లీ వర్క్ ఇవన్నీ ఏది అవ్వకపోయినా, అంటే ఇప్పుడు ఏదో కెమెరా ఉందని కాదండి. పొద్దున రాత్రి తన్ని తలుచుకోవడము, అందరూ పడుకున్న కూర్చొని ఏడవటం, ఇవన్నీ అయితే ఐ కాంట్ లై. బికాజ్ ఎందుకంటే పిల్లల ముందు కంటిన్యూస్గా ఏడవడం ఇవన్నీ చేయలేను కాబట్టి. బట్ నా లైఫ్ మొత్తం అండి నేనైతే ఖచ్చితంగా తను మిస్ అవుతాను అవును. 100%. ఎందుకంటే డ్యూరింగ్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ 9 months నాతో టైం స్పెండ్ చేసింది తను ఒక్కతేనండి. ఓ వావ్. ప్రతిరోజు మా ఇంటికి వచ్చి నాకు భగవద్గీత చదివేది, ఓ. మా బాబుతో మాట్లాడేది, ప్రతిరోజు లలితా సహస్రనామం చదివి ఒక శ్లోకం దాని విశ్లేషణ చెప్పేది. లలితా సహస్రనామం భగవద్గీత తన కంఠోపాఠం అండి. మ్మ్. ఒక బుక్ చూడక్కర్లేదు, గడగడ గడగడ చదివేస్తుంది. ఆ, Yeah. నేను టిల్ ఎండ్ ఏదో ఇప్పుడని కాదు ఇంకోటని కాదండి, ఖచ్చితంగా తన పేరు మీదో లేదా ఎవరికైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చెయ్యాలి అని కూడా అనుకున్నాను. యాక్చువల్ మా నాన్నగారు అప్పుడు అనుకున్నాను, నేను చేయలేకపోయాను. కానీ దిస్ టైం నో, ఐ విల్ నాట్ మేక్ ఏ ఫాల్స్ ప్రామిస్ అండి. అంటే ఈ అవేర్నెస్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటారు కాబట్టి ఉమెన్కి ఖచ్చితంగా అవేర్నెస్ అయితే తెప్పించాలి. ఎందుకంటే ఒక ఉమెన్, ఒక వైఫ్, ఒక మదర్ వెళ్ళిపోతే పిల్లలు ఏమైపోతారండి? ఇప్పుడు తనకు అది పాజిటివో నెగిటివో పిల్లలు లేరు, కానీ నిజంగా పిల్లలు ఉంటే, అది చంటి పిల్లలు ఉంటే, ఒక్క ఉమెన్ ఒక నిర్లక్ష్యం ఒక ఫ్యామిలీని, ఒక పిల్లలకి క్వశ్చన్ మార్క్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇంకేదైనా నాన్ క్యూరబుల్ ఏదన్నా వస్తే మనం ఏం చేయలేము, కానీ క్యూరబుల్ ఉన్న డిజీజ్ గురించి మాత్రం ప్రతి ఉమెన్కి అవేర్నెస్ రావాలి. చాలా వరకు వాళ్ళు మన నుంచి దూరం అయిపోయారు, ఇంకా మన దగ్గర లేరు అనుకున్నప్పుడు కొంతకాలం ఆలోచిస్తాం, ఆ తర్వాత మర్చిపోతాం. ఇన్ అదర్ వర్డ్స్, ఇన్ అదర్ వే, వాహిని ఈజ్ ఏ లక్కీ థింగ్ అండి. తను మీకు ప్రతిసారి గుర్తొస్తోంది, మీకు ఒక మోటివేషన్లా కూడా ఉంది, మిమ్మల్ని ముందుకు డ్రైవ్ చేసేలా కూడా చూపిస్తోంది, మీకంటూ నేను ఇది చెయ్యాలి అనేటువంటి ఒక గోల్ని కూడా సెట్ చేసి వెళ్ళింది. కానీ నాకు నా గోల్ కన్నా తను ఉంటేనే బాగుండి అనిపిస్తుందండి. సో ట్రూ. కానీ తన లాగా ఎవరు అవ్వకూడదు కాబట్టే నేను ఈ గోల్ని కూడా అనుకుంది. Yes, thank you so much, Manasri garu. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.